నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈ రోజు వార్తల్లో విశేషాలు చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగాల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. కోటబొమ్మాలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్తో కలిసి ఆయన ప్రారంభించారు. కోటబొమ్మాలిలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చిరకాల కోరిక సాకారమైందని మంత్రి తెలిపారు. యువతకు నాణ్యమైన ఉన్నత విద్యతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు అవసరమైన కోర్సులు, నైపుణ్యాభివృద్ధి శిక్షణా కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. త్వరలో 5 ఎకరాల్లో కళాశాలకు శాశ్వత భవనం నిర్మించేందుకు కృషి చేస్తామన్నారు. మూలపేటలో 2600 కోట్ల పెట్టుబడితో కోరమాండల్ పరిశ్రమ ఏర్పాటుకు అనుమతులు మంజూరయ్యాయని, రానున్న రోజుల్లో మూలపేట పోర్టు ప్రాంతం పరిశ్రమల హబ్బుగా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. అలాగే కోటబొమ్మాలి కొత్తమ్మ తల్లి ఆలయ అభివృద్ధికి 5 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ఆర్డీఓ ఎం కృష్ణమూర్తి, కళాశాల ప్రిన్సిపల్స్, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం మంత్రి కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఎలక్షన్ లో మనం ఓడిపోయాం. ప్రభుత్వాలు నాయకులు ఏం చేయాలి? దాన్ని కొనసాగించాలి, ప్రారంభోత్సవం చేయాలి. మన దగ్గర ఉన్న వాళ్ళందరూ దద్దమలే, నోరిప్పితే పెంట మాటలు తప్ప ప్రజలకు ఉపయోగపడిన ఒక్క పని కూడా 5 సంవత్సరాలు చేయలేదు. కొందరికి తర్వాత వచ్చినటువంటి స్పీకర్ గారు డిగ్రీ కాలేజీలు అక్కడ పెట్టుకున్నారు. మన దగ్గర దిక్కు లేదు, మొక్కు లేదు, నాయకులు లేదు, అడిగే శక్తి దమ్మున్న ఒక్కరు కూడా లేక 5 సంవత్సరాలు డిగ్రీ కాలేజీ ప్రారంభోత్సవం చేసుకోలేదు. ప్రారంభోత్సవం చేసుకోకపోయినా పర్వాలేదు, మనం వచ్చిన తర్వాత చేద్దాం అని దుర్మార్గులు కోటబొమ్మాలి డిగ్రీ కాలేజీని క్యాన్సిల్ చేశారు. క్యాన్సిల్ చేయడమే కాదు, ఎంత దారుణంగా రిపోర్ట్ రాశారంటే కోటబొమ్మాలికి డిగ్రీ కాలేజ్ అవసరం లేదు, అక్కడ ఎట్టి పరిస్థితిలో కట్టడానికి వీలు లేదని రిపోర్టులు రాసినటువంటి దుర్మార్గులు 5 సంవత్సరాలు మన నియోజకవర్గానికి ఏ విధంగా చేశారో మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. నేను ఇచ్చిన మాట, మళ్ళీ ఎలక్షన్ లో గెలిస్తే కోటబొమ్మాలికి డిగ్రీ కాలేజ్ తెస్తామని సింపుల్ ఒక మాట చెప్పేశాను. కానీ రాష్ట్రంలో డిగ్రీ కాలేజ్ శాంక్షన్ ఆపేశారు. ఎక్కడ ఇవ్వలేదు. 2 సంవత్సరాలు పట్టింది. 1కి 10 సార్లు చెప్పి కోటబొమ్మాలి సామాజిక ఆసుపత్రిని త్వరలో 100 పడకల స్థాయి ఆసుపత్రిగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంలో నాబార్డు నిధులు 290 లక్షలతో నిర్మించిన ప్రసూతి శిశు ఆరోగ్య కేంద్రం బ్లాక్ను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్తో కలిసి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, వైద్య రంగాన్ని బలోపేతం చేసి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావటమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది మానవతా దృక్పథంతో వ్యవహరిస్తూ రోగులకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ఆసుపత్రిలో పరిశుభ్రత, పారిశుధ్యాన్ని కాపాడుతూ రోగులకు అనుకూలమైన వాతావరణం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ఆర్డీఓ ఎం కృష్ణమూర్తి, జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి డాక్టర్ విజయలక్ష్మి, ఆసుపత్రి సూపరింటెండెంట్ ఝాన్సీ లక్ష్మి, వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిఎస్సి 2025లో అక్రమాలు జరిగాయంటూ సాక్ష్యాధారాలతో ప్రశ్నించినప్పటికీ సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించకపోవడం అనుమానాలకు తావిస్తోందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర క్రమశిక్షణా కమిటీ సభ్యురాలు, మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి ఆరోపించారు. డిఎస్సి 2025తో పాటు 2018 గ్రూప్ 1 నియామకాలపై కూడా సిబిఐ విచారణకు సిద్ధమా అంటూ వైఎస్ జగన్ సవాలు విసిరారని, దీనిపై 36 గంటలు గడిచినా చంద్రబాబు, లోకేష్ స్పందించలేదని పేర్కొన్నారు. మెగా డిఎస్సి కుంభకోణంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని, బాధ్యత వహిస్తూ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని డిఎస్సి అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. డిఎస్సి ప్రశ్నల తయారీ, పరీక్షల నిర్వహణ బాధ్యత
బాధ్యతలను ఒకే అధికారి చేతిలో పెట్టడం వల్ల ప్రశ్నాపత్రాల లీకేజీకి అవకాశం ఏర్పడిందని వైఎస్ జగన్ సాక్ష్యాధారాలతో వివరించారని రెడ్డి శాంతి ఆరోపించారు. దళితులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు 24న నిర్వహించనున్న సామాజిక శంఖారావం చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గంగరాపు సింహాచలం పిలుపునిచ్చారు. సామాజిక శంఖారావంలో భాగంగా అదపాక గ్రామంలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. దళిత వాడల్లో మంచినీరు, డ్రైనేజీ, రోడ్లు వంటి కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. అదపాక దళితవాడలో మురుగునీటి సమస్యను పరిష్కరించి ఇంటింటికి త్రాగునీటి కుళాయిలు ఏర్పాటు చేయాలని కోరారు. సదస్సులో సిఐటియు జిల్లా అధ్యక్షుడు సిహెచ్ అమ్మన్నాయుడు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. నిర్వహిస్తూ అవగాహన కల్పించే కార్యక్రమం నిర్వహించాం. 30 ఏళ్లుగా నేటికి పాత నేరస్తులని చెప్పి దళితుల్ని, రెల్లి కులస్తుల్ని నిరంతరం పోలీసులు వచ్చి రాత్రిపూట వచ్చి భార్య పక్కన పడుకున్నా సరే బయటికి పిలిచి ఫోటోలు తీసే కార్యక్రమం చేస్తున్నారు. పాత నేరస్తుల్ని అవమానపరుస్తున్నారు. వాళ్ళు ఏమైనా ఈ 30 ఏళ్ళ తర్వాత కొత్తగా ఏమైనా నేరాలు చేశారా లేదంటే పోలీస్ రికార్డులు లేవు. కానీ ఎప్పుడో జరిగినటువంటి చిన్న చిన్న నేరాలని వేళ పెద్ద నేరంగా చూపించి ఈవేళ శ్రీ సుమిత్ర కళా సమితి ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17 నుంచి 20వ తేదీ వరకు శ్రీకాకుళం బాపూజీ కళామందిర్లో అఖిల భారత బహుభాషా నాటిక పోటీలు నిర్వహించనున్నట్లు కళా సమితి అధ్యక్షులు ఇప్పిలి శంకర్ శర్మ తెలిపారు. శ్రీకాకుళం నగరం ఆవోపా కార్యాలయంలో పత్రికా సమావేశం నిర్వహించారు. 4 రోజుల పాటు ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి 2 నాటికల చొప్పున బెంగాలీ, అస్సామీ, మరాఠీ, కన్నడ, ఒడియా, ఛత్తీస్గఢీ, హిందీ, పంజాబీ, తెలుగు భాషల్లో ప్రదర్శనలు జరుగుతాయని చెప్పారు. ఈ సందర్భంగా పోటీల బ్రోచర్ను ఆవిష్కరించారు. అలాగే సెప్టెంబర్ 6న ప్రముఖ హరికథా విద్వాంసులు పొన్నాడ అన్నాజీరావు భాగవతార్ శత జయంతి సందర్భంగా బాపూజీ కళామందిర్ లో తులసి జలంధర హరికథా గానం నిర్వహించనున్నట్లు తెలిపారు. హరికథా విశారద శ్రీమతి శివపార్వతి భాగవతారిని ఈ కార్యక్రమాన్ని ప్రదర్శించనున్నారు. కళాభిమానులు కార్యక్రమాలకు హాజరై విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు. 2000 సుమారు 12 సంవత్సరాలు అవుతున్నది. మొట్టమొదటిగా వెంకటేశ్వర కళ్యాణం, అట్లాగే జేసుదాస్ కచేరీ, బాలసుబ్రహ్మణ్యం ప్రోగ్రాం ఇవన్నీ చేశాం. ఎన్నో అవధానాలు కూడా జరిపించాం. అట్లాగే ఈ సంవత్సరం ఈ సెప్టెంబర్ నెలలో ప్రముఖ హరిదాస్ గారు, స్వర్గయ్య పొన్నాడ అన్నాజీరావు భాగవతార్ గారు కీర్తిశేషులు ఆయన హరికథలు చెప్తారు. ఆయన శత జయంతి ఉత్సవాల సందర్భంగా వాళ్ళ కుటుంబ సభ్యులు వెంకట సత్యనారాయణ గారు మరియు వారి ధర్మపత్ని వారందరూ కుటుంబ సభ్యులందరూ కలిసి ఒక హరికథ ఈ సెప్టెంబర్ 6వ తేదీ ఆదివారం నాడు సాయంకాలం బాబూజీ కళామందిర్లో పెట్టడానికి వారు నిశ్చయించారు. అది మా సుమిత్ర కళా సమితి ద్వారా ఆ కార్యక్రమం జరగడానికి రూపొందించింది. కాబట్టి ఈ 6వ తారీఖు నాడు తులసి జలంధర అనే హరికథ శివపార్వతి గారు తెనాల వాస్తవ్యులు వారు చెప్తారు. ఆ తర్వాత సెప్టెంబర్ నెలలోనే అఖిల భారత బహుభాషా నాటిక పోటీలని ఆల్ ఇండియా మల్టీ లాంగ్వేజ్ కాంపిటీషన్స్ నాటిక ప్లేలెట్ కాంపిటీషన్స్ ఉన్నాయి. అది 17, 18, 19, 20 సెప్టెంబర్ 17, 18, 19, 20 తేదీల్లో బాపూజీ కళామందిర్లో జరుగుతాయి. మూలపేటలో పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు ప్రముఖ ఔషధ తయారీ సంస్థ గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ ఆసక్తి చూపిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. శనివారం నిమ్మాడలోని మంత్రి కార్యాలయంలో సంస్థ ప్రతినిధులు ఆయనను కలిసి పరిశ్రమ ఏర్పాటుకు అవసరమైన భూమి, విద్యుత్, నీరు తదితర మౌలిక వస్తువులపై చర్చించారు. పరిశ్రమల స్థాపనకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని మంత్రి హామీ ఇచ్చారు. భూ కేటాయింపులు, మౌలిక వస్తువులు, ప్రభుత్వ అనుమతుల విషయంలో నిబంధనల మేరకు వేగంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మూలపేటలో ఇప్పటికే కోరమాండల్ సంస్థ పరిశ్రమ ఏర్పాటుకు ముందుకు రాగా గ్రాన్యూల్స్ ఇండియా కూడా ఆసక్తి చూపటం జిల్లాకు శుభ పరిణామమన్నారు. పరిశ్రమల ఏర్పాటుతో స్థానిక యువతకు ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు పెరగటంతో పాటు ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థ, జిల్లా సమగ్ర అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. పద్మ విభూషణ్
భూషణ్ మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని శ్రీకాకుళం 7 రోడ్ల జంక్షన్లోని శ్రీ విజయదుర్గ టాక్సీ స్టాండ్ ఆవరణలో 1980s జిల్లా సీనియర్ చిరంజీవి అభిమాన సంఘాలు మెగా యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో శనివారం వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మొక్కలు నాటి కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ముఖ్య అతిథిగా నీలమ్మ తల్లి వాడబలిజీ యువజన సేవా సంఘం అధ్యక్షులు మైలపల్లి నరసింహమూర్తి పాల్గొని కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి అభిమాన సంఘం నాయకులు ఎస్ సిద్దయ్య బాబు, కొమర మురళి, ఎస్ సత్యం, పి మోహన్, సిహెచ్ కన్నారావు, గురుప్రసాద్, కొండా ఉదయ్, ఎం రాజేష్, పి వినోద్ తదితరులు పాల్గొన్నారు. మెగాస్టార్ చిరంజీవి గారు 71వ పుట్టినరోజు సందర్భంగా 1990 ట్యాక్సీ యూనియన్ సంఘం నిర్వహించినటువంటి ఈ యొక్క జన్మదిన కార్యక్రమానికి భక్తులు చాలామంది చేశారు. అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమానికి ప్రతి సంవత్సరము కట్టుబడి దీక్షతో కూడుకొని ఈ కార్యక్రమాన్ని అన్నదానము, మొక్కలు నాటడము ఇలాంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం చేస్తూ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మా కొమర మురళి గారు, అలాగే సిద్దయ్య గారు, పాకల వినోద్ గారు, వాళ్ళ ఆధ్వర్యంలో చాలా మంది కుర్రలు ఉన్నారు. వాళ్ళకి రవి, సంటి, ఇదంతా అభిమానులు అందరికీ. శ్రీకాకుళం నగరంలోని వైఎస్ఆర్ కళ్యాణ మండపంలో ఏపీ రాష్ట్ర స్థాయి తైక్వాండో ఛాంపియన్షిప్ 2026 పోటీలు శుక్రవారం సాయంత్రం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. న్యూ ఏపీ తైక్వాండో అసోసియేషన్ సౌజన్యంతో తైక్వాండో అసోసియేషన్ ఆఫ్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు సబ్ జూనియర్స్, క్యాడెట్స్, జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో పోటీలు జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 700 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. విజేతలకు ప్రత్యేక శిక్షణా శిబిరాలు నిర్వహించి జాతీయ స్థాయి తైక్వాండో పోటీలకు సిద్ధం చేస్తామని న్యూ ఏపీ తైక్వాండో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సిహెచ్ వేణుగోపాలరావు తెలిపారు. తైక్వాండో ఆత్మరక్షణతో పాటు శారీరక దృఢత్వం, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుందని వక్తలు పేర్కొన్నారు. పోటీలను సిహెచ్ వేణుగోపాలరావు, అచ్చం నాయుడు, సూర శ్రీనివాసరావు, డాక్టర్ గొండు గంగాధర్, కె శ్రీహరి తదితరులు ప్రారంభించారు. సంఘం ప్రతినిధులు కొమర భాస్కర్, గేదెల ఇందిరాప్రసాద్, శేషపు జోగినాయుడు, వివిధ జిల్లాల తైక్వాండో సంఘాల ప్రతినిధులు, సీనియర్ క్రీడాకారులు పాల్గొన్నారు. ఛాంపియన్షిప్ కాంపిటీషన్స్ మన శ్రీకాకుళం తైక్వాండో డిస్ట్రిక్ట్ అసోసియేషన్ తరఫున మన శ్రీకాకుళం జిల్లాలో ఈ వైఎస్ఆర్ కళ్యాణ మండపంలో జరుపుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఈరోజు అంటే 21, 22, 23 ఈ 3 రోజులు జిల్లాలో రాష్ట్రంలో వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున సుమారు 750 మంది ఛాంపియన్స్ ఇక్కడ పార్టిసిపేట్ చేయడానికి వచ్చారు. సో వాళ్ళకి మా తరపు నుంచి, ఆర్గనైజేషన్ తరపు నుంచి, ఆర్గనైజింగ్ కమిటీ తరపు నుంచి, అలాగే జిల్లా యంత్రాంగం తరపు నుంచి అకామిడేషన్ కానీ, వాళ్ళకి ఆహార సదుపాయాలు కానీ, అలాగే ఛాంపియన్షిప్ కండక్ట్ చేయడానికి వెన్యూ కానీ ఇవన్నీ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ ఏర్పాట్ల విషయంలో మన శ్రీకాకుళం తైక్వాండో అసోసియేషన్ ప్రెసిడెంట్ భాస్కర్ సార్ అండ్ టీము చాలా చొరవ తీసుకుని చాలా కష్టపడి 22, 23 తేదీల్లో ఏపీ స్టేట్ ఇంటర్ డిస్ట్రిక్ట్ తైక్వాండో ఛాంపియన్షిప్ శ్రీకాకుళంలో జరుపుకుంటున్నాం. దీనికి సుమారు 20 జిల్లాల నుంచి 750 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. దీనికి ఇక్కడ లాడ్జింగ్, బోర్డింగ్ అన్నీ కూడా శ్రీకాకుళం జిల్లా తైక్వాండో అసోసియేషన్ వారు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా లోకల్ ఎమ్మెల్యే గారు, వాళ్ళ బ్రదరు, అలాగే ఇక్కడ చాలామంది స్పాన్సర్స్ కూడా ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా కంప్లీట్ చేస్తున్నారు. ఎందుకంటే మేము మధ్యాహ్నం చూసాం, పిల్లలందరికీ కూడా పిల్లలు మాకు 750 వస్తే పేరెంట్స్ కూడా మాకు 200 పేరెంట్స్ దగ్గర ఇక్కడికి వచ్చి ఉన్నారు. అంతమందికి లంచ్, డిన్నర్ అరేంజ్ చేయడం అంత ఆసామాషి కాదు. ఇక శ్రీకాకుళంలో ఇక్కడ ఒక యాక్టివిటీ జరుగుతుంది కాబట్టి. జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ ఏపీడబ్ల్యూజే ఆధ్వర్యంలో పలాస, కాశీబుగ్గ, గాంధీ విగ్రహం వద్ద జర్నలిస్టులు నిరసన చేపట్టారు.
నినాదాలు చేస్తూ జర్నలిస్టులపై దాడులను అరికట్టి రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తూ ప్రజా సమస్యలు, అక్రమాలు, అన్యాయాలను వెలుగులోకి తెస్తున్న జర్నలిస్టులపై దాడులు చేయటం అప్రజాస్వామికమని అన్నారు. విజయనగరం జిల్లా పూసపాటి రేగలో ప్రభుత్వ భూముల ఆక్రమణపై వార్త ప్రచురించిన విశాలాంధ్ర విలేకరిపై జరిగిన దాడి, హత్యాయత్నాన్ని తీవ్రంగా ఖండించారు. దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు జర్నలిస్టుల భద్రత కోసం ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావాలని ఏపీడబ్ల్యూజే నాయకులు డిమాండ్ చేశారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ఇటీవల కాలంలో జర్నలిస్టుల పైన విపరీతమైన దాడులు జరుగుతూ ఉన్నాయి. ప్రతిరోజు ఏదో ఒక జిల్లాలో ఏదో ఒక ప్రాంతంలో జర్నలిస్టులపై దాడులు జరగడం చాలా అప్రజాస్వామికం. ఈ ప్రజాస్వామ్య దేశంలో జర్నలిస్టులపై దాడులు అనేవి తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. ఈ సభ్య సమాజంలో జరిగిన ఇబ్బందుల్ని, లేకపోతే కొంతమంది వ్యక్తులు చేసిన అన్యాయాలు, అక్రమాలను సమాజం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నంలో, సమాజం ముందుంచే ప్రయత్నంలో జర్నలిస్టులపై దాడులు చేస్తున్నారు. ఇది ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రజాస్వామ్యానికి సరైనది కాదు. దీనిపైన జర్నలిస్టులకి రక్షణ చట్టం ఒకటి దేశవ్యాప్తంగా తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పని ఏపీడబ్ల్యూజీగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు విజయనగరం జిల్లాలో ఒక విశాలాంధ్ర విలేకరి ఆయన ఆ ప్రాంతంలో పూసపాటి ప్రాంతంలో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అయిపోతుంటే, ఆక్రమణ చేస్తుంటే దానిపైన ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాం పట్టణంలోని ఎస్విసి సీతారామ మినీ ఏసీ థియేటర్లో రవితేజ నటించిన ఇరుముడి కట్టు సినిమా మ్యాట్నీ షోకు ప్రేక్షకులు భారీగా తరలివచ్చారు. అయితే సినిమా ప్రారంభం నుంచే ఏసీలు పనిచేయకపోవడంతో ప్రేక్షకులు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. యాజమాన్యాన్ని వివరణ కోరగా సరైన స్పందన లేకపోవడంతో ఆఫీస్ రూమ్లో వాగ్వాదానికి దిగారు. కుటుంబాలతో, చిన్నారులతో సినిమా చూసేందుకు వచ్చిన తమకు ఏసీ సౌకర్యం లేకపోవడం ఇబ్బందిగా ఉందని ప్రేక్షకులు తెలిపారు. థియేటర్ క్యాంటీన్లో తినుబండారాలను అధిక ధరలకు విక్రయిస్తున్నారని, పార్కింగ్ సౌకర్యం కూడా సరిగా లేదని ఆరోపించారు. గతంలో మార్నింగ్ షో సమయంలోనూ ఏసీలు పనిచేయలేదని కొందరు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న రాజాం టౌన్ సిఐ నవీన్ కుమార్, ఎస్ఐ సల్మాన్ బేగ్ సిబ్బందితో అక్కడికి చేరుకుని ప్రేక్షకులను శాంతింపజేశారు. శ్రీకాకుళం కిమ్స్ ఆసుపత్రిలో తొలిసారిగా రోబోటిక్ సాంకేతికతతో 2 మోకాలి కీళ్ల మార్పిడి శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించినట్లు ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ గూడెన రవీంద్ర తెలిపారు. లండన్లోని లివర్పూల్లో జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు నిర్వహిస్తున్న ఆయన శనివారం ఈ శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తయ్యాయని వెల్లడించారు. రోబోటిక్ సాంకేతికతతో శస్త్రచికిత్సలో మరింత ఖచ్చితత్వం, మెరుగైన కదలికలు, వేగవంతమైన రికవరీకి అవకాశం ఉంటుందని తెలిపారు. మోకాళ్ల నొప్పులు ప్రారంభ దశలో ఫిజియోథెరపీ, అవసరమైతే ఇంజెక్షన్లతో నియంత్రించవచ్చని, నొప్పి తీవ్రంగా మారి రోజువారీ కార్యకలాపాలకు ఇబ్బంది కలిగితే కీళ్ల మార్పిడి అవసరం కావచ్చని చెప్పారు. శ్రీకాకుళంలోనే ఆధునిక రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సేవలు అందుబాటులోకి రావటం జిల్లా ప్రజలకు ఉపయోగకరమని కిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ గూడెన సోమేశ్వరరావు తెలిపారు. రోబోటిక్ శస్త్రచికిత్సపై ప్రజలు అపోహలకు గురికావద్దని, సాంకేతికతను పూర్తిగా పరీక్షించిన అనంతరమే సేవలు ప్రారంభించామని డాక్టర్ రవీంద్ర పేర్కొన్నారు. గూడెన రవీంద్ర, నేను ఈరోజు శ్రీకాకుళం కిమ్స్ హాస్పిటల్లో ఉన్నాను. నేను నార్మల్గా యునైటెడ్ కింగ్డమ్ లివర్పూల్లో ప్రాక్టీస్ చేస్తుంటాను. అక్కడ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు, కాంప్లెక్స్ రీకన్స్ట్రక్షన్ ఆపరేషన్స్ చేస్తుంటాను. మనకి ఇక్కడ కిమ్స్ హాస్పిటల్లో మొన్న కొత్తగా లాస్ట్ ఇయర్ ఎక్స్పాన్షన్ తర్వాత మంచి థియేటర్లు, ఆపరేషన్ థియేటర్లు కట్టి ఆధునిక సదుపాయాలతో బాగా ఇంప్రూవ్ చేశారు. అందుకని ఇక్కడ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు లాస్ట్ ఇయర్ నుంచి మనం కండక్ట్ చేస్తున్నాము. మెయిన్గా మనకి ఇక్కడ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీల్లో మోకాళ్ళు, తుంటి జాయింట్ రిప్లేస్మెంట్స్ అవుతున్నాయి. మనకి ఇక్కడ ఇండియాలో సాధారణంగా ఏంటంటే మన అలవాట్లు, మన దీన్ని బట్టి మోకాళ్ళ నొప్పులు చాలా ఎక్కువగా ఉంటాయి. మోకాళ్ళ నొప్పులు నార్మల్గా ఏంటంటే వయసు పైపడే కొద్దీ వస్తుంటాయి. అలా కాకుండా ఇప్పుడు యాక్టివిటీస్ అవి ఎక్కువ అయ్యాయి కాబట్టి యంగర్ జనరేషన్లో కూడా ఈ మోకాళ్ళ నొప్పులు అవి ఎక్కువ వస్తున్నాయి. ఈ మోకాళ్ళ నొప్పులు మనకి ఆహారపు అలవాట్ల వలన కూడాను, లేకపోతే బరువు ఎక్కువ ఉండటం వలన కూడాను మోకాళ్ళ నొప్పులు ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. మామూలుగా అయితే మోకాళ్ళ నొప్పులకి
ఇనీషియల్ స్టేజెస్లో ఫిజియోథెరపీ చేసుకొని కొద్దిగా ఇంజెక్షన్లు వేసుకుంటే తగ్గుతుంది. యువత చిన్నారుల్లో మేధోశక్తి, ఏకాగ్రత, వ్యూహాత్మక ఆలోచన విధానాన్ని పెంపొందించేందుకు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సూచనల మేరకు ఎంపీ కప్ 2026 చెస్ ఛాంపియన్షిప్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఎర్రన్న క్రీడా ఉత్సవం ఆధ్వర్యంలో శనివారం శ్రీకాకుళం నగరంలోని 80 అడుగుల రహదారిలో గల టీడీపీ కార్యాలయంలో పోటీలకు శ్రీకారం చుట్టారు. ఆగస్టు 22, 23 తేదీల్లో 2 రోజుల పాటు జరిగే ఈ పోటీలను అండర్-10, అండర్-15 ఓపెన్ విభాగాల్లో పురుషులు, మహిళలకు వేర్వేరుగా నిర్వహించనున్నారు. చిన్నారులు, యువ చెస్ క్రీడాకారులతో పాటు అనుభవజ్ఞులు కూడా పోటీల్లో పాల్గొనాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. వివిధ కేటగిరీల్లో ప్రతిభ కనపరిచిన విజేతలకు ఆకర్షణీయమైన నగదు బహుమతులు అందించనున్నారు. ప్రథమ బహుమతిగా 5,000, ద్వితీయ బహుమతిగా 3,000 చొప్పున అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్ లో కలుసుకుందాం. నమస్కారం.